సో నిఖిల్ గారు చూసుకుంటే మనకి ఈ సమస్య సో ఇండియాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. అవును. సో డిగ్రీలు, పీజీలు అండ్ పెద్ద పెద్దవి అవన్నీ చదివిన తర్వాత వచ్చే జాబ్స్ వేరు. చాలా మందికి వివిధ కారణాల వల్ల వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేస్తారు. సో వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే ఎలాంటి హోప్ లేదంటారా? వాళ్ళు ఏమన్నా సాధించొచ్చంటారా? చెప్పండి. సాధించవచ్చు మ్యామ్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడున్న మార్కెట్‌లో ఏంటనంటే, వచ్చిన తర్వాత ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. హ్మ్. ఎందుకంటే మనం చూసాం మొన్న ఒరాకిల్ వాళ్ళు తీసేశారు. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు తీసేశారు. రీసెంట్‌గా విప్రో వాళ్ళు ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఇక మీద మేము ఫ్రెషర్‌ని తీసుకోము అని చెప్పి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. అవును. సో, ఇలాంటివి అన్ని కంపెనీస్ చేస్తున్నారు అంటే వి కెన్ జస్ట్ ఇమాజిన్ మార్కెట్‌లో ఎంత కార్పొరేట్‌లో ఎంతగానం ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని. హ్మ్. ఒక రంగం, ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో చేసినప్పుడు ఏంటి అనంటే, ఆల్రెడీ మనకి ఇండియాలో జాబ్స్ లేవు ఫస్ట్ పాయింట్. ఆ జాబ్స్ లేని దానిలో మళ్ళీ ఏఐ వచ్చిందంటే ఇంకెక్కువ జాబ్స్ ఇంకా పోతాయి. జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. హుహు. డిగ్రీ కన్నా ఇంపార్టెంట్ స్కిల్స్. సో, అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ చూసుకున్నట్టయితే ఏం జరిగిందనంటే అందరూ కూడా ఏం చూస్తారు అంటే స్కిల్‌ని చూస్తారు. హ్మ్. మీకు డిగ్రీ లేకపోయినా పర్లేదు, మీకు మంచి వర్క్ వచ్చింది, వాళ్ళ కంపెనీకి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు జాబ్ ఇస్తారు. రైట్. ఈవెన్ జొమాటో అనుకోండి, స్విగ్గీ అనుకోండి, స్టార్టప్స్ అనుకోండి, ఇప్పుడు గూగుల్ అనుకోండి, ఇట్లాంటి కంపెనీస్‌లో కూడా మీకు మంచి స్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ గురించి స్కిల్స్ నేర్చుకున్నారు. సైబర్ క్రైమ్‌ని ఎట్లా చేయాలి అని చెప్పి స్కిల్ నేర్చుకున్నారు. వాళ్ళ వాళ్ళ దాంట్లో అన్ని కంపెనీస్‌లో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఒకటి. రైట్. ఎనీ కంపెనీస్‌లో సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తర్వాత మీరు మా దాంట్లో ఏదన్నా లూప్ హోల్స్‌ని కనిపెట్టి ఇస్తే మీకు ఇన్ని డాలర్స్, ఇన్ని థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ రివార్డ్ ఇస్తామని చెప్తారన్నట్టు. లూప్ హోల్స్‌ని కనిపెట్టిస్తే చాలు. కనిపెట్టిస్తే చాలు. అంటే ఈ హ్మ్. యాప్‌లో ఇది పని చేయట్లేదు, సెక్యూరిటీ ఉంది, ఇది హ్మ్. బగ్ ఇష్యూ ఉంది అని చెప్పి బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అంటారు హుహు. స్టూడెంట్స్‌కి. ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ వల్ల ఆపర్చునిటీ ఏంటంటే ఒకటి డబ్బులు వస్తాయి క్యాష్ రివార్డ్. హుహు. సెకండ్ వాళ్ళతోని వర్క్ చేసే అవకాశం కూడా వస్తుంది డైరెక్ట్‌గా. బికాజ్ ఇక్కడ ఏం మ్యాటర్ అంటే స్కిల్ మ్యాటర్. హుహు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా ఇప్పుడు మైండ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిగ్రీ కన్నా స్కిల్ మ్యాటర్. అలా అని చెప్పి నేను డిగ్రీ చేయకు అని చెప్పట్లేదు. హ్మ్. అలా అని చెప్పి బేసిక్ డిగ్రీ అన్న ఏదైతే ఉందో ఉట్టి డిగ్రీ ఉంది కదా డిగ్రీ అనే చేయమంట. అవును. హ్మ్. ఉట్టి మన నార్మల్‌గా ఏంటి బీటెక్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది కదా డిగ్రీ అయినా చేయమంటాను. హ్మ్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్‌లలో ఏంటి అంటే కొన్ని మ్యాండేట్‌గా చూస్తారు ఏంటి అంటే మినిమమ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ ఫౌండేషన్ బేసిక్ లెవెల్. క్వాలిఫికేషన్. ఎందుకంటే ఆ చదివినప్పుడు దే విల్ గెట్ సమ్ మెచ్యూరిటీ. హ్మ్. ఎందుకంటే దే విల్ హ్యావ్ లైక్ ఓకే అసలు కార్పొరేట్ వరల్డ్ ఎట్లా ఉంటది? అసలు ఎట్లా మాట్లాడాలి? ఏం చేయాలి? హ్మ్. ఆ బేసిక్ ఫౌండేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రూట్ లెవెల్‌లో కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఫ్రూట్ లెవెల్‌లో కరెక్ట్ ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళకి ఎథిక్స్ గాని, హానెస్టీ ఎట్లా ఉండాలి? అన్ని థింగ్స్ ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ ఏం జరుగుతుందంటే కంపెనీలో ఎలా వర్క్ చేయాలి ఏంటి అని తెలీదు కాబట్టి హుహు. స్కిల్స్ ప్లస్ డిగ్రీ 2 ఇంపార్టెంట్. కానీ మోర్ ఫోకస్ ఏం చేయాలంటే స్కిల్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ గాని ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే బెస్ట్ టైమ్ ఏంటంటే వాళ్ళకి చాలా ఫ్రీ టైమ్ దొరుకుతది. హ్మ్. సో, ఇప్పుడు ఆ 3 ఇయర్స్‌లో వాళ్ళు ఏంటి అనంటే ఎవ్రీ 6 మంత్స్ ఒక స్కిల్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఎవ్రీ 6 మంత్స్ ఒక లాంగ్వేజ్ ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్ నేను జావా నేర్చుకుంటా. 6 మంత్స్ పైథాన్ నేర్చుకుంటా. ఎట్ ది ఎండ్ వచ్చేసరికి వాళ్ళకి అన్ని స్కిల్స్ వచ్చి అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి కాబట్టి అండ్ అది నేర్చుకోవడము, ఇంప్లిమెంట్ చేయడము, రిజల్ట్ తీసుకురావడం. నేర్చుకొని ఒక దగ్గరనే వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటే సరిపోదు. ఇమ్మీడియేట్‌గా యాక్షన్‌లోకి తీసుకురావడానికి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. హుహు. దాన్ని మాస్టర్ చేసి దాన్ని గనక వాళ్ళు చేయగలిగారు అని అంటే వాళ్ళ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోగలిగారు అంటే దట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్. సో, ఓకే. ఇప్పుడు అది స్టూడెంట్స్‌కి. హుహు. కమింగ్ టు మీరు అడిగిన క్వెషన్ వచ్చేసి మన హౌస్ వైఫ్స్ గురించి అడిగారు. అవును. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఏంటి అంటే ఒక 7, 8 ఇయర్స్ గ్యాప్ వస్తుంది. హ్మ్. ఒక 20, 25 ఇయర్స్ కూడా గ్యాప్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే బేసిక్‌గా ఫస్ట్ దే డు లాట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ కోసము, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసము. బట్ దానికన్నా ముందు దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్‌లో ఉంటారు. హ్మ్. బిఫోర్ మ్యారేజ్. హ్మ్. బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేస్తూ జాబ్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ క్వెషన్ మార్క్ ఏమని ఉంటదంటే ఓకే నాకు ఇంత గ్యాప్ వచ్చింది కదా! వాళ్ళ మైండ్‌లో ఉండే ఫస్ట్ ఒక 3, 4 డౌట్స్ చెప్తాను. వాళ్ళ మైండ్‌లో ఏమనుకుంటారంటే నాకు ఇంత గ్యాప్ వచ్చింది. నేను చేయలేనేమో. హ్మ్. నేను నేను మర్చిపోయానేమో. నేను హ్మ్. మర్చిపోయాను. ఇప్పుడంతా టెక్నాలజీ అప్‌డేట్ అయిపోయింది. నాకెక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేను చేస్తే నాకొస్తుందో రాదో, ఒకప్పుడు నేను 60,000, 70,000 చేశాను. ఇప్పుడు నాకు 25,000, 30,000 చేయాలి అనంటే మనసు ఒప్పుకోదు. ఒప్పుకోదు. యాహ్! హ్మ్. సో, ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకోటేంటంటే రీస్టార్ట్ చేద్దాము, ఎళ్లి జాబ్ చేద్దాము అంటే హెల్త్ కూడా సహకరించదు. చాలా యెస్. టైంకి ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆల్‌మోస్ట్ ఒక 40, 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి హుహు. ఇప్పుడెళ్లి ఆఫీస్‌లో వర్క్ చేయాలి అనంటే ఒక ట్రాన్సిషన్ మళ్ళీ చేసుకోవడానికి జీరో నుంచి స్టార్ట్ జీరో చేయాలి. నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ హ్మ్. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. హ్మ్. ఇప్పుడు ఏమవసరం అనే స్టైల్‌లో అక్కడికే తొక్కేస్తుంటారు బేసిక్‌గా. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. దిస్ ఇస్ నార్మల్‌గా కామన్‌గా మనం నిజాలే మాట్లాడుకుందాం ఈ ఇంటర్వ్యూలో. అంతే. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళకి అందరికి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు మీరన్నారు ఏఐ ఉంది. హ్మ్. ఏఐలో మనకేంటంటే ఏఐ అన్నప్పుడు అందరూ కోడింగ్ అనుకుంటారు. హ్మ్. ఏఐ వచ్చిన తర్వాత ప్రతి రంగంలో మనకి ఏఐ టూల్స్ వచ్చాయి. ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనకి నాలెడ్జ్ లేకపోయినా దానికున్న నాలెడ్జ్‌ని మనం యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినా కూడా అది మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నాలెడ్జ్ లేదు. ఇక్కడ నేను కావాల్సింది ఏంటంటే ఆ టూల్ ప్రొఫిషియన్సీ అంట. హుహు. ఆ టూల్ ఎలా వాడాలి అని మనకు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
టూల్ ఎలా వాడాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. అంతే చాలు. ఆ టూల్‌తోని పని చేపిచ్చి మనము ఆ పనిని కంప్లీట్ చేసుకొని మనం వీ క్యాన్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే టూల్‌కి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో, అది టూల్ ఒక్కసారి మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత హ్మ్. లాభం ఏదైతే వచ్చిందో అది మొత్తం మనకే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాగార్జున మన స్టూడెంట్ ఇంటర్వ్యూ చేశారు మీరు. అవును, చేసామండి. యా. రీసెంట్‌గా చాలా బాగా చెప్పారు. ఆయన ముఖ్యంగా నాగార్జున గారి ఇంటర్వ్యూ గురించి నేను ఒక మాట చెప్పాలనుకున్నా. యెస్. ఆయనైతే మీకు ఎంతో రుణపడి ఉండారండి. ఆయన Yes, ma'am. ప్రతి మాటలోను మీ గురించే అన్నారు. ఎందుకంటే ఒక హోప్ క్రియేట్ చేశారు మీరు. ట్రూ. సో, ఆయన నిరాశతో ఉన్నారు. అంటే ఆయనకు ఒక దారి చూపించారు. ఏఐ టూల్స్‌ని నేర్పించి ఇప్పుడేమో ఆయన సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నారు. ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. వెరీ ట్రూ మ్యామ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇప్పుడు అతని స్టోరీ తీసుకుందాం మ్యామ్. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మొన్న కామెంట్స్‌లో కూడా పెడుతున్నాయి మన వీడియో కింద. ఇదంతా ఫేక్ ఏమో, ఎట్లొస్తాయి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఈ చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఏంటి, ఎట్లా ట్రైన్ చేస్తుంది మనకి అంటే, ఇప్పుడు ఏదైనా పర్సన్ మీరు చూసారనుకోండి, ఆయన ఒక 100 మంచి పనులు చేయనియండి, హ్మ్. ఒక్క చెడు పని చేస్తే ఆ చెడు పని గుర్తుపెట్టుకొని వాడు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని మాట్లాడతాం. ఓకే, ఎప్పుడైనా కూడా నెగిటివ్ చూస్తాం. రైట్. వీళ్ళకి తెలియకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. హ్మ్. వీళ్ళకి నేను ఏం చెప్తా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి, నిజంగా ప్రూవ్ అవుతున్నాయి. నేను ఒక చిన్న లాస్ట్ ఒక 3 months డేటా తీసుకున్నప్పుడు 1500 మెంబర్స్కి ట్రైన్ చేశాము. అందులో అటెండ్ అయిన వాళ్ళు ఒక 800-900 పీపుల్ మన కోర్స్ కంప్లీట్గా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్మ్. అందులో 600+ పీపుల్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళు మినిమం 10,000 నుంచి 10 లక్షల దాకా సంపాదించారు 3 Okay. monthsలో. 3 months లో. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. హార్డ్లీ వాళ్ళు నేర్చుకున్న దాంట్లో కూడా ఏంటి అంటే ఒక 10 టూల్స్ మాస్టర్ చేస్తే చాలు. నేను అన్ని టూల్స్ నేర్చుకోను. నేను ఒక 21 daysలో 100 టూల్స్ నేర్పిస్తాను. Right. 100 టూల్స్లో 10 టూల్స్ మాస్టర్ చేసిన చాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.